అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశమంతా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటూ ఉంటే, ఒకవైపు ఘనంగా జరుపుకోవడం, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉంటే, ఒక పచ్చ పార్టీ నాయకులు వారి యొక్క దౌర్భాగ్యపు అలాగే నీచపు చర్యల వల్ల రాయి విసిరి మా జగనన్న గాయం కావడం, ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ అందరం కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు నిరసన ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశమంతా పర్యటించి అణగారిన వర్గాలైన బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఈ యొక్క పేద ప్రజల అభ్యున్నతి జరగాలన్నప్పుడు వారికి ఆర్థికంగా, రాజకీయంగా, అలాగే విద్యాపరంగా అభివృద్ధి జరిగినప్పుడే ఈ యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి జరిగినట్లని చెప్పేసి ఆ రోజు బిఆర్ అంబేద్కర్ చెప్తే, మన జగనన్న 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో పేద ప్రజల యొక్క సంక్షేమం ద్వారా పేద ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కావచ్చు, అలాగే విద్యాపరంగా దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు స్కూల్ అభివృద్ధి కావచ్చు, ఇంగ్లీష్ విద్య కావచ్చు, అలాగే ఐక్యరాజ్య సమితిలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాట్లాడడం కావచ్చు, అంటే విద్య పట్ల పెద్దపీట వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైద్యం, అలాగే రిజర్వేషన్లో 50% కల్పించి రాజకీయంగా అందరినీ కూడా చైతన్యం చేయడం, అంటే ఈ విధంగా ఆ రోజు అంబేద్కర్ ఏదైతే చెప్పాడో వాటిని కూర్చో తప్పకుండా మరో బిఆర్ అంబేద్కర్ లాగా జగనన్న ముందుకెళ్ళడం చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగనన్నను తప్పిస్తూ జగనన్ననే మరీ కావాలి అని చెప్పేసి ఈ టైంలో, అంటే పేద ప్రజలు అభ్యున్నతి కోసం పాటుపడుతున్న జగనన్న, సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి రహిత పాలన అందిస్తున్న జగనన్న ఈరోజు 2024 జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో పర్యటిస్తూ ఉంటే, కొందరు నాయకులు, అంటే పచ్చపార్టీ నాయకులు, ఈ యొక్క బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి ముక్కుమడగా జగనన్నను ఎదుర్కోలేక జగనన్నను ఓటమి సాధ్యం కాదని తెలిసి ఏదో ఒక రకంగా బలహీనపరచాలని చెప్పేసి నిన్న దుశ్చర్యకు పాల్పడడం చాలా బాధాకరం. దీనంతా కూడా మన రాష్ట్రం అంతా కూడా మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గం నుంచి మా శిల్పన్న ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మిగతా కూటమి నాయకులు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మేము మా నాయకుడు, దమ్మున్న నాయకుడు, చెప్పిన మాట కట్టుబడి ఏదైతే చెప్పాడో వాటి తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడు, మీరు అధికారం కోసం అడ్డదారిన గడ్డి వేసి మీరు ఈరోజు మా జగనన్నను ఎదుర్కోలేక ఈ గట్టిగా చర్యలకు పాల్పడడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ, మేము భవిష్యత్తులో 1.5 నెలల కాలంలో మేము అధికారంలోకి రాబోతున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా బజార్ నిలబెట్టే కాలం దగ్గరలో ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.